శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మే నెల వైశాఖ జ్యేష్ఠ మాసాలు మిక్స్డ్గా ఉంటాయి. ఈ మే మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాము. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మే నెలలో ఉన్న జాతక చక్రం ప్రకారంగా లగ్నంలో కేతువు, సప్తమంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు, అష్టమ స్థానమైనటువంటి మేషంలో రవి, భాగ్యస్థానమైనటువంటి వృషభంలో గురువు, లాభస్థానంలో కుజుడు సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానము నుంచి దశమ స్థానంలోకి గురువు ఈ 18వ తేదీ అడుగు పెడుతున్నాడు మే నెల. కాబట్టి కొంత ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మే నెలలో ఈ మాసం ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి కన్యారాశి వారు అనేటువంటిది చూద్దాము. మొత్తానికి మధ్యస్థ ఫలితాలు కన్యారాశి వారికి కూడా మే నెలలో కొంత కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అన్న ఆలోచనలతో చేసినటువంటి ప్రయత్నాలు కొంత సఫలీకృతం కావచ్చు. కొంత శస్త్రచికిత్సకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వృత్తి వ్యాపారాల యందు కొత్త నిర్ణయాలు అనుకోకుండా వాయిదా పడవచ్చు. కీలక అంశాల మీద దృష్టి తగ్గుతుంది. అవివాహితులకు, స్వయం రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూల కాలం. పుణ్యక్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే అపనిందలు కానీ విమర్శలు కానీ కన్యారాశి వారికి వస్తే వాటికి ధీటుగా సమాధానం ఇస్తారు. నీరసపడిపోకూడదు. మన మీద విమర్శలు చేసేటువంటి వారిని మనం ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. రుణ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మే నెలలో కొంత కన్యారాశి వారికి ఇబ్బంది ఉండవచ్చు. కన్యారాశి స్త్రీలు ఎదుటి వ్యక్తులను తప్పుగా అనుకోవటంలో లేకపోతే భావించడంలో అటువంటి ఆలోచనలు విపరీతంగా వస్తాయి. అటువంటి ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడండి. సంతాన విజయం అనేది కూడా వీరికి కలుగుతుంది. ఎందుకంటే చక్కటి గ్రహ సంచారం అనేటువంటిది కొంత బాగుంది. ఉద్యోగపరంగా రాజయోగము, అలాగే దుష్ట మనస్తత్వ మిత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని దూరంగా పెట్టండి. మొహమాటంతో లేనిపోని ఇబ్బందులు కన్యారాశి వారు తెచ్చుకోకండి. కాబట్టి వీరికి చెప్పేటువంటి ప్రధానమైన అంశము అదే. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలకు కూడా మే నెల బాగుంటుంది. కొంత మానసిక ఆందోళన తగ్గించుకొని దైవం మీద మనసు నిలపడం వల్ల బాగుంటుంది. క్రీడా, మెకానికల్, కార్మిక, వాణిజ్య రంగాల్లో ఉన్నవారికి లబ్ధి చేకూరుతుంది. అలాగే కపట స్వభావం కలిగిన వ్యక్తులతో మిత్రత్వాన్ని ఎప్పుడూ చేయకండి. కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కుటుంబపరంగా బాగుంటుంది. మొత్తానికి మే నెల 2 రకాల, మే నెల 1 నుంచి 18 వరకు కొంత మార్పు, 18 నుంచి 30 వరకు కొంత మార్పు ఉంటుంది. కాబట్టి బాగానే ఉంటుంది. కన్యారాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిహారాలు కూడా చెప్పడం జరుగుతోంది. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము 4 బుధవారాలు చేయండి. అలాగే కనకధార స్తోత్రపారాయణం కూడా చేయటం చాలా వరకు కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేట్టుగా చేయవచ్చు. అలాగే గణపతి అథర్వశీర్ష పారాయణం వినటము,
లేకపోతే సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం అనేటువంటిది కన్యారాశి వారికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. దైవం మీద ఎక్కువ దృష్టి పెట్టండి, వ్యర్థమైన పనుల మీద దృష్టి పెట్టకండి. ఎంత దైవానికి దగ్గరగా ఉంటే అంత బాగుంటారు, అంత అనుకూలంగా ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరిని నమ్మకండి, ఒక దేవుడిని మాత్రమే నమ్మండి, దైవం మీద మాత్రమే విశ్వాసం పెట్టుకోండి. కాబట్టి మంతా మంచి జరుగుతుంది. అలాగే విద్యార్థులు సరస్వతి దర్శనంతో కొంత ఆనందంగా ఉంటారు. సరస్వతి కవచ పారాయణం కూడా చేయండి. అప్పుడప్పుడు గోక్షేత్రంలో సోమవారం నాడు నానపెట్టిన ధాన్యం తినిపించండి, ఆకుకూరలు తినిపించడం లాంటివి చేస్తే బాగుంటుంది. ఇవి కన్యారాశి వారికి ఫలితాలు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. రాత్రి 10 తర్వాత ఎవరు కూడా దయచేసి ఫోన్ చేయొద్దు. ఉదయం 8 నుంచి 10 లోపల మాత్రమే కాల్స్ చేయండి. ఒకవేళ 8 తర్వాత కాల్స్ చేసినా రిసీవ్ చేసుకోబడవు, చేసుకున్నా మాట్లాడరు. తర్వాత మరలా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ధర్మం, దేశం, ధర్మం ఈ రెండింటిని కాపాడే ప్రయత్నం చేయండి. మంచి ఆలోచించండి, మంచిని చేయండి, మంచిని పంచండి, మంచిని స్వీకరించండి, మంచిగా ఉండండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.